మంది మాట్లాడుతూ ఉంటారు. అంటే బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అని చెప్పి. అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అనేది అది చాలా రకాలుగా ఉంటుందండి. అరుణాచలం అనేది ఎక్కడికి వెళ్ళారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి. ఇప్పుడు నేనైతే ఆఫ్టర్ అరుణాచలం అంటే నేను ఎప్పుడు శివుడి గుడిలోకి అంత ప్రత్యేకంగా వెళ్ళలేదండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలామంది ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోయి పాజిటివ్గా వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయిందని చాలా దగ్గర నేను కూడా విన్నాను. అవును. అది గుడి సందర్భం చెప్పింది అది. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అరుణాచలంకి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. బేసిక్గా నేను 2014 ఆ ప్రాంతంలో ఏదో చిన్న ఇంట్లో సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, ఏదో అయింది అనుకుందాం. ఓకే. బట్ దానికి ముందు కూడా నేను రమణ మహర్షి అంటే తెలుసు. బట్ నాకు అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే 1 month ముందు రూమ్ బుక్ చేసుకోవాలి. ఓకే. కంపల్సరీగా ఆశ్రమం వెళ్ళాలంటే లోపల రూమ్ కావాలన్నా, మీరు భోజనం చేయాలన్నా 1 month ముందు మీరు రూమ్ బుక్ చేసుకోవాలి. ఓకే. కానీ ఆ రోజు నేను మామూలుగా వెళ్ళిపోయాను. అంటే ఉన్న వాస్తవాన్ని చెప్తాను. అంటే కొన్ని కారణాల వల్ల డబ్బులు కూడా పెద్దగా లేవు అప్పుడు 2014లో. దానికి ముందు హాంకాంగ్లో పనిచేసిన కొంతమంది ద్వారా చీట్ చేయబడ్డాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత అవన్నీ లాస్ అయ్యాను. అప్పుడు కూడా మళ్ళీ జీరోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది 2014లో. సరే ఏదో అవుతుందిలే అనుకుని చెప్పి నేను మామూలుగా వెళ్దామని వెళ్ళానండి. అప్పుడు ఉండాలని వెళ్ళలేదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారని ఒకరు ఉంటారు ఆఫీస్లో. అతని పేరు మూర్తి అనుకుంటాను. ఆయన వెళ్ళగానే నాకు అక్కడ కూర్చున్నాను. అతను నన్ను పిలిచి రూమ్ తాళం ఇచ్చారు. నాకు అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎలాగంటే నా దగ్గర పెద్దగా ఉండడానికి అన్ని రోజులు సదుపాయం లేదు. తర్వాత మనకి ఆ లోపల పర్మిషను లేదు. ఆయన నాకు రూమ్ ఇచ్చారు. ఎట్లా పాసిబుల్ అది నేను అదే చెప్తున్నాను కదా. దానికి నాకు ఒక రీజన్ కానీ, లేకపోతే అది బ్లెస్సింగ్స్ అనుకోవచ్చో లేకపోతే వరం అనుకోవచ్చో తెలియదు. అంటే పిలిచిన తర్వాత ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతో? మళ్ళీ ఆ రోజు అతను ఆ డాక్టర్ గారు నైట్ 8 గంటలకి మళ్ళీ కలిశారండి. కలిసి నైట్ 2 వరకు, అంటే మరుసటి రోజు పొద్దున్న 2 వరకు కూడా నాతో కూర్చొని మాట్లాడారు. ఓకే. అతను ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్నారు, మీరు చూడొచ్చు అతన్ని. అక్కడ ఉంటారు అతను. ఆ విధంగా నాకు రమణాశ్రమంలో ఉండడానికి 2014 నుంచి 2016 వరకు నా నెల మెయింటెనెన్స్ మొత్తం కలిపితే 500 రూపాయలు కూడా లేదు.